ఈ వీడియోలో వచ్చేసి లాస్ట్ వీడియోలో టెన్సెస్ అంటే ఏంది, టెన్సెస్ అనేటి ఎన్ని రకాలు, దాంతో 4 టైప్స్ అని చెప్పినాం. సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని చెప్పినాం. మళ్ళీ సింపుల్లో 3 సబ్ డివిజన్స్ ఉంటాయని చెప్పినాం. సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, అలా అన్నీ కూడా 3 సబ్ డివిజన్స్ ఉంటాయి. మొత్తము 12 అని చెప్పినాం అనమాట. 12 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెన్సెస్ అని చెప్పినాం. ఈ వీడియోలో వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ మెమోరీ వర్క్స్. ఇట్ ఈస్ వెరీ important to remember the various verb forms used in the different tenses. They are given here in the form of a table. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇందాక నేను ఏంది ఎగ్జాంపుల్ అని చెప్పిన లాస్ట్ వీడియోలో. ఇక్కడ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అని పెట్టుకున్నాం. సింపుల్లో ప్రజెంట్ టెన్స్లో ఈ వర్బ్కి అనేది ఎస్ యాడ్ చేస్తాం సింగులర్ అయితే. నెక్స్ట్ పాస్ట్ అయితే ఇక్కడ ఈ వర్బ్ అనేది ఏంది రైట్ కదా, పాస్ట్ టెన్స్ V2 ఫామ్ ఏంది రోడ్. ఫ్యూచర్లో అయితే విల్ రైట్ ఆర్ షెల్ రైట్. నెక్స్ట్ కంటిన్యూస్ అయితే ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ వర్బ్ వచ్చేసి V1 ప్లస్ ఇంగ్ ఫామ్లో ఉంటుంది. కంటిన్యూస్ అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామే ఉంటుంది. కంటిన్యూస్ అని కనబడతానే V1 ప్లస్ ఇంగ్ ఫామ్. నెక్స్ట్ ఇది ప్రజెంట్లో అయితే ఈజ్, యామ్, ఆర్. అదే పాస్ట్లో అయితే వాజ్, వర్, V1 ప్లస్ ఇంగ్ ఫామ్. నెక్స్ట్ అదే ఫ్యూచర్లో అయితే విల్ బి, షెల్ బి, V1 ప్లస్ ఇంగ్ ఫామ్. V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అంటే ఇది V1, ఇది ఇంగ్. నెక్స్ట్ అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో అయితే హ్యాజ్, హ్యావ్, రిటర్న్, V3 ఫామ్ కదా, రైట్, రోట్, రిటర్న్. హ్యాజ్, హ్యావ్, V3 ఫామ్ అనేది వస్తుంది. అదే పాస్ట్ పర్ఫెక్ట్లో అయితే హ్యాడ్, V3 ఫామ్ వస్తుంది. అదే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయితే విల్ హ్యావ్ V3, షెల్ హ్యావ్ V3 అనేది వస్తుంది. నెక్స్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో హ్యాస్, హ్యావ్, బీన్ రైటింగ్. కంటిన్యూస్ అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుంది వర్బ్ కన్ఫామ్గా. ఇక్కడ పర్ఫెక్ట్, కంటిన్యూస్ ఈ రెండు అనేది మిక్స్ అయితే చూడండి. పర్ఫెక్ట్లో ఏముండే హ్యాజ్, హ్యావ్ ఉంది కాబట్టి హ్యాజ్, హ్యావ్ ఉంది. ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి ఇక్కడ కంటిన్యూస్లో బీన్ ఇంగ్ ఫామ్ వచ్చింది అంతే. ఇక్కడ బీన్ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ వాజ్, ఇక్కడ ఏముంది హ్యాడ్ ఉంది కాబట్టి హ్యాడ్, బీన్ అనేది యాడ్ అవుతుంది పర్ఫెక్ట్ కంటిన్యూస్లో. ఇంకా రైటింగ్ అనేది కంటిన్యూస్లో ఇక్కడ రైటింగ్ ఉంది కాబట్టి రైటింగ్ వస్తుంది. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ ఏముంది విల్, షెల్. ఇక్కడ విల్, షెల్, హ్యావ్ ఉంది. ఇక్కడ ఏముంది బీన్ అనేది యాడ్ అవుతుంది. వర్బ్ అనేది కంటిన్యూస్ ఉంది కాబట్టి V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది వస్తుంది. ఇలా మనం అనేది ఇందాక దీన్ని బట్టే ఎగ్జాంపుల్ అనేది చెప్పిన, తెలుగులో చెప్పిన. ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దాం ఎగ్జాంపుల్ ఒకటి ఇంగ్లీష్లో చూసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నౌ స్టడీ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రజెంట్ సింపుల్కి ఎగ్జాంపుల్ ఏంది, షీ కమ్స్ లేట్. ఈమె ఆలస్యంగా వస్తుంది అని అర్థం. వస్తుంది అంటే ప్రజెంట్లోనే ఉంది. నెక్స్ట్ పాస్ట్ సింపుల్, షీ కేమ్ లేట్. ఈమె ఆలస్యంగా వచ్చింది అంటే ఆల్రెడీ వచ్చింది కాబట్టి పాస్ట్ అది. ఫ్యూచర్ సింపుల్, షీ విల్ కమ్ లేట్. ఈమె ఆలస్యంగా వస్తుంది. ఈమె ఇంకా రాలేదు, ఆలస్యంగా వస్తుంది. ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, అది ఫ్యూచర్ కాబట్టి. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే షీ ఈజ్ కమ్మింగ్ లేట్. ఈమె లేట్గా వస్తుంది. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే షీ వాజ్ కమ్మింగ్ లేట్. ఈమె లేట్గా వస్తుంది, ఇంకా రాలేదు. ఎందుకంటే ఈమె లేట్గా వస్తుంది అంటే ఎప్పుడో వచ్చేసింది అనమాట, పాస్ట్ కాబట్టి. పాస్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే చూద్దాం. నేను బీటెక్ అనుకోండి. బీటెక్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు, సెకండ్ ఇయర్ అనుకుంటే. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ప్రజెంట్ నేనేం చేస్తున్నా, బీటెక్ చదువుతున్నా. నెక్స్ట్ పాస్ట్ అంటే ఏంది, పాస్ట్ ఏం చేసిన, బీటెక్ ముందు ఇంటర్ చదివిన. నెక్స్ట్ ఫ్యూచర్ అంటే ఏంది, బీటెక్ అయిపోతుంది అనేదే ఫ్యూచర్. ప్రజెంట్ బీటెక్ చదువుతున్నా, బీటెక్ చదవకముందు పాస్ట్లో ఇంటర్ చదివిన. ఇక్కడ ఫ్యూచర్ అనేది బీటెక్ అనేది కంప్లీట్ అవుతుంది అదనమాట. అలా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే షీ ఈజ్ కమ్మింగ్ లేట్ అంటే ఈమె లేట్గా, ఆలస్యంగా వస్తుంది. షీ వాజ్ కమ్మింగ్ లేట్, ఈమె ఆలస్యంగా వస్తుంది, సేమ్ మీనింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, షీ విల్ బీ కమ్మింగ్ లేట్. ఈమె లేట్గా వస్తుంది, ఇది కూడా సేమ్ మీనింగే ఉంటుంది ఈ 3 అనే దాంట్లోకి. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ చూసుకుంటే చూడండి, షీ హ్యాజ్ కమ్ లేట్. ఈమె లేట్గా వచ్చింది. షీ హ్యాడ్ కమ్ లేట్. ఇక్కడ కేమ్ అనేది రావాలి, ఎందుకంటే V3 ఫామ్ కదా. ఇందాక మనం చెప్పుకున్న దాంతో పర్ఫెక్ట్ అంటేనే V3 ఫామ్ అని చెప్పినాం. కేమ్ లేట్, వచ్చింది. కేమ్ లేట్ ఆల్రెడీ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ షీ విల్ హ్యావ్ కేమ్ లేట్. ఇక్కడ వచ్చేసి
ఈమె ఆలస్యంగా ఆ టైంకి వచ్చి ఉంటుంది. ఇంకా రాలేదమ్మ, ఆ టైంకి ఆలస్యంగా వస్తుంది, ఇంకా రాలేదు. ఎందుకంటే ఫ్యూచర్ కాబట్టి ఇంకా ఇప్పుడు నాది చూసుకుంటే ఇంకా బీటెక్ అయిపోలేదు కదా, ఫ్యూచర్ కదా, అయిపోతుందో లేదో అది బేస్డ్ ఆన్ ఎగ్జామ్స్ పాస్ అవుట్ మట్టి ఉంటుంది. ఎగ్జామ్స్ అన్నీ పాస్ అయితే అప్పటికి అయిపోతుంది, లేదు అంటే అయిపోదు. అది ఎప్పుడు అప్పుడే జరుగుతుంది. పాసా ఫెయిలా సర్టిఫికేట్ వస్తుందా లేదా అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. షీ హ్యాస్ బీన్ కమ్మింగ్ లేట్. ఈమె లేట్గా వస్తుంది, ఈమె ఆలస్యంగా వస్తుంది. నెక్స్ట్ షీ హ్యాడ్ బీన్ కమ్మింగ్ లేట్. ఈమె ఆలస్యంగా వచ్చింది. పాస్ట్ టెన్స్లో వచ్చేసి ఉంటుంది, పని అనేది అయిపోయి ఉంటుంది. ద వర్బ్ ఫామ్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటుంది, V2 ఫామ్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే షీ విల్ హ్యావ్ బీన్ కమ్మింగ్ లేట్. ఈమె ఆలస్యంగా వస్తుంది, ఇంకా రాలేదు. ఆలస్యంగా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది, కానీ ఆలస్యంగా వస్తుంది. ఇలా మనం అనేది టెన్సెస్ అనేది చూసుకుంటాం. మనం ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా మనం ఇలానే దీన్ని బేస్ చేసుకొని మాట్లాడాలి. అదే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఎగ్జామ్కి అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్కి అనేది కరెక్ట్గా వెళ్ళి రాయాలంటే చూడండి, ఇక్కడ ఎగ్జామ్కి కన్ఫామ్గా పర్ఫెక్ట్ పోవాలి కాబట్టి, లేదంటే ఎగ్జామ్ అనేది ఫెయిల్ అవుతాం. ఇది ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే షీ హ్యాస్ కేమ్ టు ద కరెక్ట్ టైం. ఇది ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈమె అనేది కరెక్ట్ టైంలో ఎగ్జామ్ హాల్లో అనేది అటెండ్ అవుతుంది. అప్పుడు పర్ఫెక్ట్గా అటెండ్ కావాలి, ఎందుకంటే ఎగ్జామ్. అదే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈమె ఎగ్జామ్కి అటెండ్ కావాలంటే ఇంటికా నుంచి వెళ్ళాలి కదా, షీ ఈజ్ గోయింగ్ టు హౌస్. ఇక్కడ ఈమె ఈ హౌస్ నుంచి వెళ్తుంది, లేదంటే ఎగ్జామ్ సెంటర్ నుంచి హౌస్కు వస్తుంది అనేది మనం రాస్తాం. ఇలా ఈ టెన్సెస్ అనేవి ఇలా యూజ్ చేస్తాము. ఇది అనేది మీరు క్లియర్గా మీకు అర్థమైతే ఇంగ్లీష్ అనేది ఈజీగా మాట్లాడేదానికి ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.